రైట్ ఇక హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని సూచించారు. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖలపై నిన్న రాత్రి హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో చాలా భవనాలకు సంబంధించి ఫైల్స్ కనిపించడం లేదు. ఆన్లైన్లో లేకుండా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాల్సిందే. బిల్డింగ్ పర్మిషన్ ఫైళ్లు క్లియర్గా ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. హెచ్ఎండిఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటాను ఎందుకు తొలగిస్తున్నారు అని అధికారులను నిలదీశారు. ఇక హైదరాబాద్ పరిధిలో 3500 చెరువులు ఉన్నాయని, వాటి విస్తరణ, హద్దులు, సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందేనని నిర్దేశించారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 85 మున్సిపాలిటీలో కమిషనర్ లేకపోవడంపై సీఎం రేవంత్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి గ్రూప్ 1 అధికారులు కమిషనర్లుగా ఉండేలా చూడాలి అని ఆదేశించారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్లను కమిషనర్లుగా నియమించాలి అని సూచించారు. మున్సిపాలిటీల్లో పనిచేసే వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై అధ్యయనం చేయాలి అని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో వయసు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని సూచించారు. విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన సమీక్షకు సంబంధించి ఇంకా సమాచారం ఏంటి? మార్నింగ్ పవన్, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తా ఉన్నారు. నేపథ్యంలో పరిపాలన పరమైన అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తన మార్పులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా హెచ్ఎండిఓతో పాటుగా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటుగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ దీనిపైన ఈ 2 శాఖలు కూడా హైదరాబాద్ కు గుండెకాయ లాంటివి కాబట్టి హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర ఆదాయాన్ని అత్యంత భారీ స్థాయిలో పెంపొందించేటువంటి 2 కీలకమైనటువంటి శాఖలు కాబట్టి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్ గా దృష్టి సారించింది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పీరియడ్ లో పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏతో పాటుగా జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈ 2 కీలకమైన శాఖలలో అవినీతి అక్రమాలు భారీగా పెరిగిపోయినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో దీంతో పాటుగా ఒకే శాఖలో ఏళ్ల తరబడి దాదాపు ఈ 10 సంవత్సరాలలో మెజారిటీ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ 2 శాఖల్లోనే అత్యధికంగా కీ రోల్ ప్లే చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక నివేదిక పడైంది. దీనిలో భాగంగా నిన్న హెచ్ఎండిఏ సమగ్ర అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 4 గంటల పాటు సాగినటువంటి ఒక సమీక్ష సమావేశంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి విలువైన భూముల వివరాలన్నింటినీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఇష్టారాజ్యంగా ఈ 2 శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, లేదంటే ఇతరాతర అధికారులు కావచ్చు, వీరు ఎవరు కూడా ఇష్టారాజ్యంగా వివరిస్తే తక్షణమే వారిపైన విజిలెన్స్ అధికారులతో పాటుగా ఏసీబీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దాంతో పాటుగా హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పటికీ కొత్త మెట్రో మార్గాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు అన్వయిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల అంటే హైదరాబాద్ రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి ఆ మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక డైరెక్షన్ ఉంది కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా మెట్రో విస్తరణకు మార్గం సుగమం అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా వారం రోజుల్లోనే శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 4000 చెరువులకు సంబంధించినటువంటి ఒక డేటాను కూడా ఇమీడియట్ గా ఉన్నత స్థాయి అధికారులు సిఎస్ శాంతి కుమార్ కి పంపించాల్సిందిగా ఆదేశించారు. ఎందుకంటే హైదరాబాద్ రోజు రోజు ఎక్స్టెండ్ అవుతా ఉంది, చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. అంటే నాలాల క్రమబద్ధీకరణ పేరిట అధికారులే నేరుగా దగ్గరుండి ఈ చెరువులను కబ్జా చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా
చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ అధికారులు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు హెచ్ఎండిఏ ఎక్కడి వరకు అయితే విస్తరించిందో అక్కడ వరకు అన్ని ఉన్నటువంటి గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను ఈవేలం వేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కి డైవర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మార్పును చూపించాలి, విలువైన భూములను కాపాడినటువంటి అంశంలో భాగంగా ఈ యొక్క సమీక్ష సమావేశం కొనసాగింది.